ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది వేదా? మంటలండి. నేను మీ కూతురు పెద్ద కోడలో అడుగు పెడితే అమ్మవారు లోపలికి రానివ్వదు, కానీ మీరు అడుగు పెడితే ఎందుకు మంటలొస్తాయి? అవునమ్మా, నువ్వేదో భ్రమపడినట్టున్నావు. మరోసారి ట్రై చేయి, వెళ్ళు. మళ్ళీ మంటలొచ్చాయి. మాకు కనిపించడం లేదమ్మా. నాకు కనబడుతున్నాయి. అమ్మవారు నిన్ను అడ్డుకోవడం ఏంటి? ఇన్ని సంవత్సరాల్లో ఏనాడైనా ఇలా జరిగిందా? అయితే ఇది ఖచ్చితంగా అమ్మవారి మహిమే. ఎవరు అడ్డుకోకపోయినా అమ్మవారు అడ్డుకుంటుందని పెద్దిరాజు అంకుల్ అన్నాడు కదా, అదే జరుగుతుంది. అవునరా చిన్నోడా, ఇది ఖచ్చితంగా అమ్మవారి పనే. నువ్వు వేదాంతి, వీడో సిద్ధాంతి, ఇద్దరు నోరు మూసుకోండి. మరోసారి ప్రయత్నించమ్మా. అమ్మా వద్దమ్మా, ఎందుకు రిస్క్ చేయడం? ఇందులో రిస్క్ ఏముందిరా? కొన్ని సంవత్సరాలుగా అమ్మ రోజు గదిలోకి వెళ్లి పూజ చేసుకుంటుంది. ఈ రోజు ఇలా జరగడం ఏంటి? అత్త చెప్పింది నిజమే కదా, ముచ్చటగా మూడోసారి ప్రయత్నం చేయగ్రాని. మంటలొస్తున్నాయి. ఏంటి విచిత్రం? తల్లి, ఏమైందమ్మా? నా వలన ఏం తప్పు జరిగింది? ఎందుకు నన్ను అడ్డుకుంటున్నావు? నాకు ప్రవేశం లేకుండా ఎందుకు చేస్తున్నావు? ఇదేదో హెచ్చరికలా ఉంది వేదా. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో వాయిదా వేయడం మంచిది. అవునత్తయ్య గారు, బాగా ఆలోచించుకోండి. మొండిగా ముందుకు వెళ్ళకండి. అమ్మవారి కృపకు పాత్రురాలైన మీరు ఇప్పుడు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అమ్మా, నీకేదైనా జరగరాంది జరిగితే మేం జీవితాంతం బాధపడాలి. దయచేసి ఇంక నువ్వు ముందడుగు వేయొద్దు. అంటే ఇంక నాకు ముక్కు పుడక ఇవ్వవా? అందుకునే అర్హత నీకు లేదు శౌర్య. నువ్వు నోర్మైరా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు అర్థమైంది కృష్ణ, ఇదంతా అత్తయ్య కావాలని నాటకం ఆడుతుంది. నిహారిక, అవును, ఇంతకాలం అవని అడ్డుపడింది, ఇప్పుడు అగ్ని అడ్డుపడుతుందని మీరంటున్నారు. నేను చెప్పింది నిజం నిహారిక. అబద్ధం. మీరు కావాలనే చేస్తున్నారు.